టీడీపీ ఏపీలో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ పార్టీ. అధికారంలో ఉన్న, అపోజిషన్లో ఉన్న ఆ పార్టీకి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి నేతలుంటారు. అందుకే పార్టీ పదవులైనా, ప్రభుత్వ పదవులైనా తెలుగు తమ్ముళ్ల నుంచి తీవ్ర పోటీ ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ సీట్ల విషయంలోనూ భారీగా ఆశావహులు కనిపించారు. 5 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవడంతో తమకే వస్తాయని ఆశపడ్డ వారికి భంగపాటు తప్పలేదు. ఏపీ సర్కార్లో 3 పార్టీలు కూటమిగా ఉండటంతో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలను పంచేసుకున్నాయి. జనసేనకు 1, బీజేపీకి 1 ఇవ్వటంతో టీడీపీకి 3 సీట్లు దక్కాయి. 15 మంది టీడీపీ నేతలు ఎమ్మెల్సీ బెర్తు ఆశిస్తే, ఎందరో పేర్లు ప్రచారంలో వినిపిస్తే, ఊహకు కూడా అందని విధంగా కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర యాదవ్, బీటీ నాయుడుకు టీడీపీ స్థానం అవకాశం కల్పించింది. కొత్తగా ఎమ్మెల్సీ సీటు ఆశించిన వారు కొందరైతే, ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన నేతలు కూడా శాసన మండలికి వెళ్లాలని ఆశపడ్డారు. ఇక ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు రెన్యువల్ కోసం ప్రయత్నించగా, సిట్టింగిల్లో బీటీ నాయుడుకు మాత్రమే అవకాశం దక్కింది. ఇక ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న నేతలెవ్వరికీ బెర్త్ దక్కలేదు. గత ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన దేవినేని ఉమా, ఎస్వీఎస్ఎన్ వర్మకు అదృష్టం వరించలేదు. ఇక తిరువూరు సీటును వదులుకున్న మాజీ మంత్రి జవహర్కు నిరాశే మిగిలింది. ఈ ముగ్గురితో పాటు కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కోడెల శివప్రసాద్ కుటుంబానికి కూడా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెబుతున్నా, వీళ్ళెవ్వరికీ అవకాశం దక్కకపోవడంతో ఆశావహులంతా నిరాశలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కొందరైతే ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఎవరికి అందుబాటులోకి కూడా రావటం లేదట. దీంతో అలకబూనిన నేతలను టీడీపీ అధిష్టానం బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి పలువురు ఆశావహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్సీ దక్కలేదని అసంతృప్తిలో ఉన్న సీనియర్లకు సీట్లు త్యాగం చేసిన వారికి నచ్చజెప్పేందుకు టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. 2027లో మరోమారు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని, వాటిలో ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పారంటూ ఆశావహులకు ఫోన్ చేసి బుజ్జగిస్తున్నారట. పదవీ విరమణ చేస్తున్న వారిలో బీటీ నాయుడుకు ప్రత్యేక కారణాలతో తిరిగి ఛాన్స్ దక్కగా, సీనియర్ నేతల్లో యనమల, పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు సీట్లు ఇవ్వకపోవటం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది. తనకు సీటు ఇవ్వకపోవటంపై వర్మ తన మద్దతుదారుల దగ్గర చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యనమల కుటుంబం నుంచి ఇప్పటికే 3 పదవుల్లో ఉన్నారు. కుమార్తె తుని ఎమ్మెల్యేగా, మైదుకూరు నుంచి వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్, అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. దీంతో యనమలకు సీటు రెన్యువల్ చేయలేదని, యనమల సామాజిక వర్గం నుంచి బీదా రవిచంద్రకు సీటు ఖాయం చేశారని, ఇక ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గంజి వీరాంజనేయులకు నామినేటెడ్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీట్లు ఆశించి అవకాశం దక్కని నేతలందరికీ సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. ఈసారి అవకాశం ఇవ్వలేకపోయామంటూ పిఠాపురం వర్మ, మాజీ మంత్రి జవహర్, దువ్వారపు రామారావు, టీడీ జనార్దన్ రావుతో పాటు అశోక్ బాబు, మాల్యాద్రికి ఫోన్ చేసి మరీ పరిస్థితి వివరించారట. మిత్రపక్షాలకు 2 సీట్లు ఇవ్వటంతో పాటుగా సామాజిక ప్రాంతీయ లెక్కలతోనే అవకాశం కల్పించలేకపోయామని నచ్చజెప్పారట. పదవుల విషయంలో చంద్రబాబు అందరినీ సంతృప్తి పరచలేని పరిస్థితుల్లో ఉన్నారన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. కొందరు సీట్లు త్యాగం చేశారు, మరికొందరు సీనియర్లు, ఇంకొందరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు అందరూ పార్టీకి అవసరమే. కానీ పొత్తు ఉంది కాబట్టి ఆశావహులందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ దక్కని వారిలో కొందరికి త్వరలోనే క్యాబినెట్ ర్యాంక్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నారట. మరికొందరికి 2027లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో అవకాశం కల్పిస్తారట. ఇలా సిచ్యువేషన్ ఏంటో, నేతల పట్ల చంద్రబాబు కన్సర్న్ ఏంటో వివరించి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ఆల్మోస్ట్ ఆశావహులంతా పరిస్థితిని అర్థం చేసుకున్నారని, కాకపోతే పదవులు రావటం ఆలస్యం అవుతుందన్న బాధ మాత్రం ఉందని అంటున్నారు టీడీపీ నేతలు.